వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా మనం వింటూ ఉంటాం కదా ఎండోస్కోపీ, కొరోనోస్కోపీ అని. అసలు ఏంటివి? ఎండోస్కోపీ అంటే ఏంటి? కొరోనోస్కోపీ అంటే ఏంటి? సో దీన్ని ఎవరికి చేస్తారు? వీటి వల్ల ఏం తెలుస్తాయి? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ లివర్ స్పెషలిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య దెందుకూరి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గానే వింటూ ఉంటాం అంటే ఎండోస్కోపీ చేశారు, కొరోనోస్కోపీ చేశారని. అసలు ఏంటి మ్యామ్ ఇవి? అంటే యాక్చువల్లీ చాలా మంది కడుపు నొప్పితో వచ్చిన వాళ్ళకనండి ఏదన్నా ఇవాల్యుయేషన్ చేయాలి అంటే మామూలుగా అందరికీ తెలిసింది అల్ట్రాసౌండ్ స్కాన్ అందరికీ తెలుసు. అలాగే మేము ఒక సన్న ట్యూబ్, ఇది భయపడాల్సిన అవసరం లేదు. దీనివల్ల చాలా మందికి ఒక భయం ఉంటుందన్నమాట. నోట్లోంచి ట్యూబ్ పాస్ చేస్తాం కాబట్టి ఊపిరాడదు అన్న భయం. కానీ ఇది లెస్ దెన్ 2 minutesలో అయిపోతుంది. సో జనరలీ అసలు ఎండోస్కోపీ అంటే ఏంటంటే మీ అప్పర్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ కనిపించడానికి, అంటే అరుగుదలకి ఏవేవైతే మన ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్, స్టమక్ అంటే పొట్ట, డియోడినం అంటే స్మాల్ ఇంటెస్టైన్ ఫస్ట్ ఇంకా సెకండ్ పార్ట్ జనరలీ మనకి ఎండోస్కోపీలో కనిపిస్తుంది. సో ఈ ట్యూబ్కి చివరన ఒక కెమెరా ఉంటుందన్నమాట. సో ఆ ట్యూబ్ పాస్ అవుతున్న కొద్దీ మేము చూస్తాము. ఇప్పుడు ఇలాగే చాలా మందికి మింగటం కష్టంగా ఉంటుంది అని అంటారు. నేను మింగుతుంటే ఇక్కడ అతుక్కున్నట్టుంది, మింగలేకపోతున్నాను అంటారు. కొంతమందికి చెస్ట్ పెయిన్, ఏదైతే కార్డియాక్ రీజన్ కాదు, అంటే కార్డియాక్ వైజ్ హార్ట్ వైజ్ నార్మల్గా ఉన్నారు, కానీ గ్యాస్ వల్ల, అసిడిటీ వల్లనో ఏదో ఇన్ఫెక్షన్ వల్లనో పొట్టలో ప్రాబ్లమ్స్ వచ్చాయి, అది ఉబ్బసంగా ఉంది, పొట్ట ఉబ్బసంగా ఉంది, త్రేణుపులు ఎక్కువ వస్తున్నాయి, గ్యాస్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, ఆకలి కొంచెం తినంగానే ఆకలి ఫుల్ అయిపోతుంది, లేదా పులుపు త్రేణుపులు అంటారు. ఇవన్నిటికీ మనకి డయాగ్నోసిస్ ఎండోస్కోపీ ద్వారానే తెలుస్తుంది. సో ఎండోస్కోపీ జస్ట్ ఒక 2 నిమిషాల ప్రొసీజర్. నోట్లోంచి ట్యూబ్ పాస్ చేసి ఫస్ట్ మీ గొంతు దగ్గర ఎలా ఉంది, దాని తర్వాత మీ ఫుడ్ పైప్ అంటే ఈసోఫేగస్ ఎలా ఉంది, దాని తర్వాత మీ పొట్ట ఎలా ఉంది, లేదా మీ ఇంటెస్టైన్ ఫస్ట్ ఇంకా సెకండ్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్ ఎలా ఉంది అని తెలుస్తుంది. ఇందులో చాలా ఇంపార్టెంట్, మనకి నార్మల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అసిడిటీ ప్రాబ్లమ్సే కాకుండా జనరల్గా ఈ మధ్య చాలా ఎక్కువ మనం చూసింది, వినింది, అందరికీ కామన్గా ఉండేది హెచ్ పైలోరై బ్యాక్టీరియా అనేది. సో దాని వల్ల కూడా చాలా మందికి అల్సర్స్ అవుతాయి, దానివల్ల కొంతమందికి బ్లడ్ వామిటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, దానివల్ల కడుపు నొప్పి చాలా ఎక్కువ ఉండి గ్యాస్ ప్రాబ్లం కానివ్వండి, ఈ ఇబ్బందులు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది ఉందా అని మనం ఎండోస్కోపీ చేస్తూనే 20 సెకండ్లు లేదా విత్ ఇన్ 1 minute లోపల మనకు ఆ రిపోర్ట్ తెలిసిపోతుంది అనమాట. సో ఈ బ్యాక్టీరియా ఉందా అంటే దానికి మనం ట్రీట్ చేస్తాం అల్సర్ ఉంటే. ప్లస్ ఎండోస్కోపీలో ఎవరికైనా కడుపులో క్యాన్సర్ ఉండటం కానివ్వండి, ఇంటెస్టైన్లో క్యాన్సర్ ఉండటం కానివ్వండి, ఫుడ్ పైప్లో క్యాన్సర్ ఉండటం కానీ చూస్తే అప్పటికప్పుడు మేము ఒక చిన్న టిష్యూ తీస్తామన్నమాట. టిష్యూ తీసి బయాప్సీ చేసి మైక్రోస్కోపిక్ కింద పంపిస్తే ఇది మామూలు ఇన్ఫెక్షనా లేదా క్యాన్సరా లేదా ఏ గ్రేడ్లో ఉందని కూడా మనం చెప్పుకొని దీనికి మనం ఫర్దర్గా స్టేజింగ్ చేసుకుని సర్జరీ అవసరమా, కీమోథెరపీ అవసరమా, రేడియోథెరపీ అవసరమా అని మనం చూసుకోవచ్చు. సో ఎండోస్కోపీ అనేది ఇది డయాగ్నోస్టిక్గా, అంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో తెలియడానికి డయాగ్నోసిస్కి కోసం చేసే ఒక ప్రొసీజర్. ఇలాగే థెరపెటిక్ ఎండోస్కోపీ అని కూడా అంటాము. అంటే మనం ఎండోస్కోపీ చేస్తూ ఇప్పుడు ఎవరైనా బ్లడ్ వామిటింగ్తో వచ్చారు, బ్లడ్ వామిటింగ్తో వస్తే అక్కడికక్కడ నేను ఎండోస్కోపీ చేసి ఆ బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేస్తాం అనమాట. అది అల్సర్ బ్లడ్ కావచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన బ్లీడింగ్ కావచ్చు, చిన్న వేరే క్యాన్సర్ వల్ల కానివ్వండి, కొంతమందికి గ్యాస్ట్రిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అని ఉంటుంది. అంటే ఆహారం లోపలికి వెళ్ళంగానే బయటకు వచ్చేస్తుంది, వామిటింగ్ వస్తుంది, లోపలికి వెళ్ళదన్నమాట. అలా చాలా కండిషన్స్ ఉంటాయి. సో అప్పటికప్పుడు ట్రీట్ చేసి ఏమైనా చిన్న గడ్డలాగా ఉందనుకోండి, అప్పటికప్పుడు కట్ చేసేసి దాన్ని టిష్యూకి పంపించేసి దాన్ని ఇచ్చేయటము, లేదా కొంతమందికి మింగుతుంటే కష్టంగా ఉందనుకోండి, అంటే వాళ్ళ ఇక్కడ థ్రోట్ దగ్గర కానివ్వండి, ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ దగ్గర కానివ్వండి నారోడ్గా ఉంది అని అనుకోండి, అంటే సన్నగా ఉంది, ఈ సైజులో ఉండాల్సింది ఇంతే ఉందనుకోండి, మేము అప్పటికప్పుడు డైలేట్ చేస్తాం అనమాట వాటిని, సో దట్ వాళ్ళకి మింగడానికి అవకాశం. చాలామంది పాయిజన్ తీసుకొని ఇదంతా చార్డ్ అయిపోయి, అంటే వాళ్ళకి ఏమవుతుందంటే అల్సర్ అంతా అవుతుంది, వాళ్ళు మింగలేరు, సో వాళ్ళకి మేము డైలటేషన్ చేస్తాం. అలా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. ఓన్లీ డయాగ్నోసిస్కే కాదు, ట్రీట్మెంట్కి కూడా అప్పటికప్పుడు ఇంజెక్షన్లు ఇవ్వటం, ఏదైనా బ్లీడింగ్ వస్తే అప్పటికప్పుడు స్ప్రే చేయటం, లేదా ఈ మధ్య మేము చాలా చేసేది ఏంటంటే ఎవరికన్నా
ఇప్పుడు ఈసోఫేగస్లో క్యాన్సర్ ఉందనుకోండి, కొంచెం లోవర్ లెవెల్లో అంటే పైన లేయర్లో కాకుండా కింద లేయర్లో సబ్మ్యూకోసల్ డిసెక్షన్ చేసి, అంటే ఎండోస్కోపీ ద్వారానే కట్ చేసి, సర్జరీ చేయక్కర్లా, ఎండోస్కోపీ ద్వారానే కట్ చేసి ఆ ట్యూమర్ని తీసేసి మనం దాన్ని ట్రీట్మెంట్ కంప్లీట్గా ఇస్తున్నాం అనమాట. సో ఎండోస్కోపీ ద్వారా మనం డయాగ్నోసిస్ ప్లస్ ట్రీట్మెంట్ కంప్లీట్గా ఇవ్వచ్చు. సో ఇది మనకి మోస్ట్ డైలీ చేసే ప్రొసీజర్. దీనికి అవసరమైనది ఏంటంటే పరగడుపును ఉండాలి. సో ఓవర్ నైట్ ఫాస్టింగ్ అంటే నైట్ డిన్నర్ చేశాక షుగర్ ఉందనుకోండి ఎవరికన్నా, పొద్దున షుగర్ ట్యాబ్లెట్ వేసుకోకుండా, అంటే ఫస్ట్ మమ్మల్ని చూస్తే మేము చెప్తాం వీళ్ళకి ఇది అవసరం ఉందా అవసరం లేదా. అవసరం ఉందంటే పరగడుపున రావాల్సి వస్తుంది, అప్పుడు మేము ఎండోస్కోపీ చేస్తాం. లేదు నేను 3 గంటల ముందు తిన్నాను అంటే జనరలీ తిన్నదే మనకు కనిపిస్తుంది, ఫైండింగ్స్ అనేవి మిస్ అవుతాయి, లేదా ఆ టైంలో వామిటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది, అవన్నీ రిస్క్ అన్నమాట. ఇది ఎండోస్కోపీ. అదే కొలనోస్కోపీ అనుకోండి, కొలనోస్కోపీ కూడా మేము చేసే ప్రొసీజరే. కొలనోస్కోపీ అంటే ఏంటంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్, అది ఇక్కడ ఇలియం అంటాము, సీకం అంటాము, కొన్ని కోలాన్, రెక్టమ్, అంటే కింద భాగం నుంచి ఏనల్ కెనాల్ నుంచి మనం ఏనస్ దగ్గర నుంచి ఒక ట్యూబ్ పాస్ చేసి, ఆ ట్యూబ్ చివరన ఒక కెమెరా ఉంటుంది అనమాట. ట్యూబ్ పాస్ చేసి, ఇప్పుడు కొంతమంది కాన్స్టిపేషన్ అంటారు, అంటే చాలా రోజులుగా నాకు మోషన్ రావట్లేదు అనో, లేదా మోషన్ వెళ్తుంటే నొప్పనో, లేదా బ్లీడింగ్ పిఆర్ అంటే మోషన్ వెళ్తున్నప్పుడు రక్తం రావటం కానివ్వండి, ఎక్కువ డయేరియా అంటే చాలాసార్లు మోషన్ అవుతోంది, తగ్గట్లేదు, తిన్న వెంటనే మోషన్ అవుతోంది, లేదా క్యాన్సర్ ఏదైనా సస్పెక్ట్ చేస్తాం, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్, ఐబిఎస్, అలా చాలా కండిషన్స్ ఉంటాయి. సో ఏం చేస్తామంటే ఒక ట్యూబ్ కింద నుంచి ఒక కెమెరా ఉన్న ట్యూబ్ పాస్ చేసి, సేమ్ ఎండోస్కోపీ లాగానే ఇది కూడా, ఈ ట్యూబ్ మనం ఏంటి ఫస్ట్ ఇది ఏంటి ప్రాబ్లం అనేది. సో కొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయంటే సిమ్టమ్స్ అనేవి సేమ్గా ఉంటాయి, కానీ మనం చూస్తే తెలుస్తుంది, ఓహో ఇది ఐబిడి కాదు ఇది టీబీ, ఓ ఇది టీబీ కాదు ఇది వేరే ఇన్ఫెక్షన్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇలా మనం కొలనోస్కోపీ చేసి అప్పటికప్పుడు బయాప్సీ తీయచ్చు. అలాగే కొంతమందికి పాలిప్స్ అని చిన్న చిన్న గ్రోత్స్ ఉంటాయి, అప్పటికప్పుడే పాలిపెక్టమీ ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు మనం, అది బయాప్సీ. అలాగే ఎండోస్కోపీ ప్లస్ కొలనోస్కోపీ అనేది ఏంటి ప్రాబ్లం మీ డైజెస్టివ్ సిస్టంలో ఉంది అని అక్యురేట్గా అంటే మన కళ్ళంతటి మనం చూస్తున్నది అనమాట ఇది. ప్లస్ అప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఏమైనా ఇవ్వగలిగితే వెంటనే ఇస్తాము, ఏదైనా డయాగ్నోసిస్ చేయాలి, బయాప్సీ చేయాలంటే అప్పుడే పంపిస్తే 1 లేదా 2 రోజుల్లో మనకి రిపోర్ట్ అనేది వస్తుంది. సో ఎవరికైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ మనం ఎండోస్కోపీ కొలనోస్కోపీ సజెస్ట్ చేస్తాం. ఎస్పెషలీ వెయిట్ లాస్ ఎవరికన్నా ఉంది అంటే 45 లేదా 50 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ ఉంది, ఆకలి అనేది లేదు, ఫ్యామిలీ హిస్టరీలో కోలాన్ క్యాన్సర్ ఉంది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎండోస్కోపీ కొలనోస్కోపీ ప్లస్ సిటీ స్కాన్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేకపోయినా కూడా దీన్ని సర్వేలెన్స్ అంటాం, అంటే ఇవన్నీ వాళ్ళకి రాకుండా చూడడానికి చేసే టెస్ట్లు అనమాట. అయితే అందరూ ఎండోస్కోపీ అనగానే భయపడిపోతూ ఉంటారు, అమ్మో ఎండోస్కోపీనా ఓ పెద్ద పైప్ అనేది పంపిస్తారు, తర్వాత వామిటింగ్స్ అవుతాయి, లేదా అనవసరమైన ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని, అట్లా ఉంటుందా మ్యామ్? అస్సలు అలా ఉంటుందండి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చే ముందు ఒక 6 నెలల పాపకు చేసి వస్తున్నాను. సో అంత చిన్న ట్యూబ్ అనేది ఇంతే ఉంటుంది అనమాట. ట్యూబ్ పాస్ చేసేటప్పుడు భయం అనేది సహజం. ఓకే, నోట్లో ఏదో మనం పెడుతున్నామంటే ఊపిరాడదేమో అన్న భయం అనేది ఉంటుంది, అదైతే కరెక్ట్. కానీ మేము లోకల్ ఎనస్థెటిస్ట్ అని ఒక స్ప్రే ఇస్తాం, అంటే ఆ స్ప్రే కొట్టిన 5 నిమిషాలు మీ నోట్లోంచి మేము ట్యూబ్ పాస్ చేసేటప్పుడు మీకు అనేది ఆ స్పర్శ తెలియదు. స్పర్శ తెలియనప్పుడు మీరు భయపడకు, జస్ట్ నాకు ఏం కాదు అని అనుకుంటే సరిపోతుంది. అది ఒకటి. 2 ఏంటంటే ఇన్ఫెక్షన్ వస్తుందా అని, అసలు ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ రాదండి. మేము యూజ్ చేసే సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో ప్రతి మోస్ట్ మైక్రోస్కోపిక్ జర్మ్స్, వైరసెస్, బ్యాక్టీరియా అన్ని పోవడానికి సైడ్ ఎక్ సొల్యూషన్ అలా చాలా ఉంటాయి అన్నమాట. అవి యూజ్ చేసి క్లీన్ చేసి నెక్స్ట్ పేషెంట్కి వాడతాము. డైజెస్టివ్ సిస్టంలో ఉన్న ఇష్యూస్ ఎండోస్కోపీ ద్వారా తెలుస్తాయి. కొలనోస్కోపీ ఎండోస్కోపీ రెండింటి ద్వారా మనకి తెలిసిపోతుంది అనమాట. ఇంకా డీపర్గా చూడాలంటే మేము ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అని ఒకటి, ఇప్పుడు మనం మామూలు అల్ట్రాసౌండ్ అంటే ఏంటి, ఒక ప్రోబ్ మనం పొట్ట మీద ఇదంతా చూసి తెలుస్తుంది. అదే ఎండోస్కోప్లోంచి కూడా మేము అల్ట్రాసౌండ్ చేస్తాం. సో లోపల అంటే పైన లేయర్లో కాకుండా కొంచెం కింద లేయర్స్లో, బ్లడ్ వెజిల్స్లో కానివ్వండి, కింద ఉన్న లేయర్స్లో కానివ్వండి, మేము ఏమైనా సస్పెక్ట్ చేస్తాం అనుకోండి, దాంట్లో కూడా తెలుస్తుంది అనమాట. కొంతమందికి అంటే డయాగ్నోస్టిక్ థెరపటిక్ అంటే ఏంటంటే కొంతమందికి జాండీస్ వస్తుంది. జాండీస్ అంటే ఏంటి, ఇది వైరస్ వల్ల రావచ్చు, లేదా ట్యూమర్ వల్ల రావచ్చు, లేదా నార్మల్ అబ్స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే లివర్లో ఉన్న బైల్ డక్ట్స్, లివర్లో ఉన్న డక్ట్లో ఏదైనా అడ్డుకుంది, లేదా అది నారోగా అయిందంటే, లేదా స్టోన్స్ ఉన్నాయి అని అనుకోండి, మేము వెళ్ళి ఎండోస్కోపీ ద్వారా, దీన్ని ERCP అంటాం, ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్
కొల్లాంజో ప్యాంక్రియాటోగ్రఫీ అని. సో ఎండోస్కోప్ ద్వారా వెళ్ళి ఆ స్టోన్ని తీసేసి ఒక స్టెంట్ పెడతాం అనమాట. సో వాళ్ళ జాండీస్ తగ్గిపోతుంది. ఇలా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎండోస్కోపీ కొలనోస్కోపీ అనేది ఎవరికి అవసరమో అనేది మనం మీ సిమ్టమ్స్ని బట్టి ఒకసారి మా దగ్గరకు వస్తే మీకు వెంటనే అర్థమైపోతుంది. అంటే ఎండోస్కోపీ అంటే అదేదో జస్ట్ డయాగ్నోసిస్కే కాదు, ట్రీట్మెంట్ కూడా 100% అండి. 100% అంటే సర్జరీ లేకుండా జస్ట్ నార్మల్గా మనం ఉండి ఎండోస్కోప్ ద్వారా చాలా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. సో భయపడక్కర్లేదు. చాలా మంది కొంతమందికి భయం ఉంటుంది, కానీ వాళ్ళకి ఎండోస్కోపీ అవసరం అనుకోండి. నేను ఇందాక మీకు చెప్పినట్టు లోకల్ స్ప్రే ఇస్తాం. లేదు కొంతమంది లోకల్ స్ప్రే వద్దంటే కావాలి అని వాళ్ళు ఓకే అనుకుంటే అండర్ ఎనెస్థీషియా కూడా మనం చేయొచ్చు. 2 నిమిషాల ప్రొసీజర్. కొల్నోస్కోపీ ఏంటంటే కొంచెం పొట్టు ఉబ్బసంగా అనిపిస్తుంది, మేము గ్యాస్ తీస్తూ చేస్తాం. సో 2 చాలా సేఫ్ ప్రొసీజర్స్. మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే వెంటనే వస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. బయాప్సీ కూడా చేయడానికి వెంటనే తెలిసిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు కోలన్ క్యాన్సర్ అలాంటివి కూడా కరెక్ట్. ఆఫ్ కోర్స్ అండి, వెంటనే తెలుస్తుంది. అంటే మేము ఒక ట్యూబ్ పాస్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అయితే ఎలా ఉంటుంది, అల్సర్ అయితే ఎలా ఉంటుంది, క్యాన్సర్ అయితే ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమైపోతుంది. సో వాటికి స్పెసిఫిక్గా ఇలా ఉంటుందని మాకు తెలుసు అనమాట. అప్పుడే దాన్ని బయాప్సీ చేసి అది ఏ స్టేజ్లో ఉంది, దీనికి ఏ రకమైన ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వాలి అనేది మేము చూస్తాం. ఇప్పుడు మీరు కొలనోస్కోపీ అన్నారు కదా మ్యామ్, ఇప్పుడు రెక్టమ్ నుంచి పంపిస్తారు అన్నప్పుడు అక్కడ పాలిప్స్ ఏదైనా ఉంటే అది కూడా తెలుసు. పాలిప్ చిన్నది అనుకోండి, అందులో టైప్స్ కూడా ఉంటాయి. ఆ సైజ్ ఎంత ఉంది, అది లొకేషన్ ఎక్కడుంది, ఆ టైప్ ఏంటి, కొన్ని మేము అప్పటికప్పుడే తీసేయచ్చు. కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమంది ఆస్పిరిన్ క్లోపిడోగ్రిల్ అనే టాబ్లెట్స్ తీసుకుంటున్నారు అనుకోండి, వాటిని ఆపి మేము రమ్మంటాం. కొన్ని తీయ అవసరం లేదు అసలు. కొన్ని అలా చూసి మేము ఓకే ఇది దీనివల్ల డేంజర్ లేదు, దీనివల్ల ఏమి హాని రాదు అంటే మేము వదిలేస్తాం కూడా. కొన్ని క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయి, పాలిప్స్ ఉన్నాయి, కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వాటిని బయాప్సీ చేస్తాం లేదా ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే హెమరాయిడ్స్ అలాంటివి అవి కూడా తెలుస్తాయి. అంటే రెక్టంలో పెట్టంగానే మనకి హెమరాయిడ్స్ అనుకోండి, పైల్స్ అంటాం కదా, అవి ఎక్స్టర్నల్ బయటకు కూడా ఉంటాయి, లోపలికి కూడా ఉంటాయి. కొంతమందికి అవి ఉండి ఎక్కువ బాధ కలిగించవు, కొంతమందికి అవి ఎంత గ్రేడ్ లో ఉన్నాయి అనేది, ఎక్కడ ఉంది, ఏ గ్రేడ్ లో ఉన్నది కూడా మేము చూస్తాం అనమాట. దాన్ని బట్టి వాళ్ళకి లోకల్ ట్రీట్మెంట్ చాలా లేదా సర్జరీ అనేది అవసరం పడుతుందా అనేది వాళ్ళ సిమ్టమ్స్ ని బట్టి ప్లస్ వాళ్ళకున్న లొకేషన్ గ్రేడ్ ని బట్టి కూడా మనం డిసైడ్ చేస్తాం. అది కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఎస్ అండి, అది కూడా మేమే చేస్తాం. ఈ మధ్య చాలా ఈజీగా ఇవన్నీ విత్ ఇన్ మినిట్స్ లో తెలిసిపోయాయి. చాలా మంది కూడా దానికోసం ఆయుర్వేదానికి వెళుతూ ఉంటారు, వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటాయి, ఫెయిల్ అయ్యి మళ్ళీ మా దగ్గరకు వస్తారు. సో అంతవరకు వెయిట్ చేయకుండా స్టార్టింగ్ లోనే మన దగ్గరకు వస్తే ఈ ట్రీట్మెంట్స్ అనేవి చాలా సింపుల్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ. సో అవుట్ పేషెంట్ గా ఇన్ పేషెంట్ గా కూడా కొన్ని ప్రొసీజర్స్ కి అవసరం లేదు. పొద్దున్న అది కూడా ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఎండోస్కోపీ అనుకోండి జస్ట్ 2 నిమిషాలు, కొలనోస్కోపీ అనుకోండి 15 నుంచి 20 నిమిషాలు మహా అయితే. సో అదే ట్రీట్మెంట్ ఇస్తున్నాం అనుకోండి డే కేర్ లోనే అయిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ డే కేర్ ప్రొసీజర్. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అంటే ఎవరికైనా ఇప్పుడు పైల్స్ ఉంది, బ్లీడింగ్ అవుతున్నా, లేదా నార్మల్ గానే బ్లీడింగ్ అవుతున్నా, కానీ లేదా తిన్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా, బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నా, కరెక్ట్, సో డయేరియా ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా, ఎక్కువ గ్యాస్ రిలీజ్ అవుతుంది, పొట్ట బ్లోటింగ్ గా ఉంది, ఇవన్నీ మనకి ఈ 2 ప్రొసీజర్స్ లో తెలిసిపోతాయి. ఒకసారి ఈ ఇబ్బందులన్నీ ఉన్న వాళ్ళు ఏదైనా డౌట్ ఉన్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలన్నా, హాస్పిటల్కి రావాలన్నా కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.